హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి కిచెన్. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ వేడివేడిగా మసాలా వంకాయ బజ్జీ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా పుల్లపుల్లగా కమ్మకమ్మగా ఉంటుంది. మనం ఇంట్లోనే ఈజీగా ఈ మసాలా వంకాయ బజ్జీని తయారు చేసుకోవచ్చు. బయట కొనే కన్నా ఇంట్లోనే ఇట్లా పుల్లపుల్లగా టేస్టీగా చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలనో ఈ ఫుల్ వీడియో చూడండి. చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే గాన తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మసాలా వంకాయ బజ్జీ చేసి చూపించాలనుకున్నా. బజ్జీ చేయడానికి నేను 1 గ్లాస్ శనగపిండి తీసుకుంటున్నా. 1 స్పూన్ బియ్యం పిండి, ఇది పిండి వేస్తే క్రిస్పీగా ఉంటుంది, అందుకే 1 స్పూన్ వేస్తున్నా. చిన్న టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం వామ నలిచి వేయాలి, కొంచెం కారం పొడి వేస్తున్నా. నేను ఉప్పు కలిపిన కారం పొడి టీ స్పూన్ వేసిన, కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నా. కొంచెం సోడా వేయాలి, చిటికేడు సోడా ఎక్కువ వేస్తే నూనె పీల్చుకుంటుంది. ఒకసారి కలుపుకోవాలి, అన్నీ వేసినాం కదా ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం వాటర్ పోసి బజ్జీల పిండిని తట్టి పెట్టుకోవాలి. వంకాయ బజ్జీ కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. మనం మసాలా వేసి నింపి చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఎంత తినని వాళ్ళకైనా అని బజ్జీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. పిండిని ఇట్లా లూజుగా వచ్చి ఇట్లా ఉండలు లేకుండా మంచిగా వచ్చేటట్టు మంచిగా కలుపుకోవాలి. పిండిని లూజుగా అయ్యేటట్టు, పిండిని ఇట్లా లూజుగా అయ్యేటట్టు మనం తట్టు పెట్టుకోవాలి. ఈ పిండి కూడా మన నానాలే, కొంచెం నానేటాలకు మనం మసాలా వంకాయలు రెడీగా పెట్టుకున్నాం. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నా. నేను చింతపండును మంచిగా నీళ్ళు వేసి నానబెట్టి మనం రసం తీసుకోవాలి. చింతపండు రసం ఇంత తీసుకున్నా. చింతపండు రసం వేస్తేనే పుల్లగా ఉంటుంది బజ్జీలు. గరం మసాలా 1 స్పూన్ వేస్తున్నా. కొంచెం కారం పొడి వేస్తున్నా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు చిన్న టీ స్పూన్. కొంచెం నల్లుప్పు వేస్తున్నా టేస్ట్ కొరకు. మసాలాలన్నీ వేసుకున్నాం కదా, మనం ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా మసాలా తయారు చేసి వంకాయలు నింపితే వంకాయ బజ్జీకి చాలా పుల్లగా మంచి టేస్టీగా ఉంటుంది. మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా, ఈ మసాలాల్లోకి ఇప్పుడు నువ్వుల పొడి వేసుకోవాలి. 2 స్పూన్ల నువ్వుల పొడి వేస్తున్నా. నువ్వు పొడి వేసి ఒకసారి మనం కలుపుకోవాలి. నేను వంకాయ బజ్జీ చేయడానికి ఇలా చిన్న వంకాయలు మంచిగా ఒకటే సైజు ఉండేటట్టు మొత్తం ఒకటే సైజు ఉంటాను. మంచిగా ఏరుకున్నా అంతా చిన్నగా ఉంటే అన్ని సమానంగా మంచిగా ఉడుకుతాయి కదా, అందుకొరకు గిన్నెలకు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని కొంచెం ఉప్పు వేయాలి, రాళ్ళ ఉప్పు వేస్తేనే నలుపు కాకుండా ఉంటాయి వంకాయలు. అంటే ఈ గిన్నెల నీళ్ళలో ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తే ఇట్లా వంకాయలను ఈ విధంగా కొయ్యాలి. ఇట్లా మనం సోగి నింపాలి కదా, మసాలా నింపడానికి ఈ విధంగా కొయ్యాలి. కోసినా కూడా లోపల కూడా పుచ్చుగిట ఉంటాయి కదా, పుచ్చుగిట లేకుండా ఈ విధంగా చూసుకొని మనం నీళ్ళలో వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా వంకాయలల్లో ఇదే విధంగా అన్నీ కట్ చేసుకోవాలి. వంకాయలను అన్నీ కట్ చేసుకొని ఇట్లా నీళ్ళు వేసుకోవాలండి. నేను పొయ్యి చిన్న గిన్నె పెట్టుకున్నా. 2 స్పూన్ల నూనె వేసుకుంటున్నా. నూనె వేసుకున్నాం కదా, ఈ వంకాయలను ఇందులో వేసుకోవాలి. వంకాయలను ఈ విధంగా వేసుకొని మనం ఉడికించాలి. వంకాయలకు నూనె పట్టేటట్టు ఇలా కుదించాలి. ఒకసారి కుదించి పొయ్యిలో పెట్టుకొని
పైన ఒక గిన్నె పెట్టాలి. పైన గిన్నె పెట్టి కొంచెం వాటర్ వేయాలి. మనం వాటర్ వేసి ఈ విధంగా ఉడికించాలి. ఉడికిస్తే మన ఆవిరికి వేడి అవుతుంటే ఆవిరి చుక్క నీళ్ళు వంకాయల మీద పడి ఈ ఆవిరికే వంకాయలు ఉడుకుతాయి. నూనె తక్కువ పడుతుంది ఈ విధంగా చేస్తే. వంకాయలు ఉడికిందో లేదో చూద్దాం ఒకసారి. ఇట్లా వంకాయలు ఈ విధంగా తీసి ఆవిరి ఉడికించేటప్పుడు కనర్ రాకుండా కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ కొంచెం పసుపు వేయాలి. పసుపు ఈ విధంగా వేసి మనం ఈ విధంగా కుదించుకుంటా ఉడికించాలి. ఈ విధంగా ఉడికిస్తే కనర్ రాదు. వంకాయలు మనం ఆవిరికి ఎట్టి ఉడికించినాం కదా, ఉడికితే ఇక ఈ విధంగా ఇట్లా మెత్తగా అయితే మనకు ఉడికినట్టు. మళ్ళీ నూనెలో మన పిండి అది వేస్తాం కదా, మన అప్పుడు కొంచెం ఉడుకుతుంది. వంకాయలు ఉడికినవి. ఈ ఉడికించిన వంకాయలను ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇది చల్లగా అవుతాయి. కొంచెం చల్లగా అయిన తర్వాత బజ్జీలు చేసుకుందాం. స్టవ్ వెలిగించి పొయ్యిలో బాండి పెట్టుకొని నూనె పోసిన దేవునికి వచ్చేటట్టు. ఈ నూనె వేడి కావాలి. నేను ఇదే విధంగా ఇప్పుడు ఉడికించి పెట్టుకున్నా కదా, ఇవి ఒక రకం 3 వంకాయలను ఇవి నూనెలనే దేవి కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఇవి కూడా చూపిస్తా. వంకాయలను కడిగి తడి లేకుండా తూర్చి ఇదే విధంగా ఉడికిస్తున్నా. నేను ఘాట్లు పెట్టకుండా తర్వాత పెట్టుకుందామని ఉడికించిన తర్వాత ఇదే విధంగా వేస్తున్నా. నూనె వేడయింది. ఈ వంకాయలను కూడా ఉడికిస్తాము. ఈ విధంగా కూడా ఉడికించవచ్చు. ఇలా నూనెలో వేసి ఉడికిస్తే కొంచెం నూనె ఎక్కువ గుంజుతుంది. మనం ఆవిరికి ఉడికిస్తేనే నూనె తక్కువ ఉంటుంది. అందుకొరకు నూనె ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. 2 రకాలుగా చేసుకోవచ్చు. ఈ వంకాయలు కూడా నూనెలో వేస్తే ఇవి కూడా ఉడికినవి. మీకు చూపడానికి కొరకు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. మనం వంకాయలను ప్లేట్లోకి తీసుకున్నాం. ఇప్పుడు ఈ వంకాయలకు ఈ మసాలా నింపుకోవాలి. ఇట్లా మనం ఈ వంకాయని ఇట్లా అనుకొని తీసి మసాలాని ఇందులోకి నింపాలి. ఇట్లా అన్నీ నింపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ వంకాయలను కట్ చేసి అయినా ఉడికించవచ్చు, కట్ చేయకుండా కూడా ఉడికించవచ్చు. మనం కట్ చేయకుండా ఉడికించినాం కదా, ఇప్పుడు ఇవి కూడా ఈ విధంగా కాట్లు పెట్టుకోవాలి. కాట్లు పెట్టుకొని ఇవి కూడా ఆ మసాలా నింపుకోవాలి. దీంట్లో కూడా ఈ విధంగా మొత్తం మసాలా అన్ని వంకాయలకు ఈ విధంగా నింపుకున్నాక ఇప్పుడు పిండిని ఒకసారి మళ్ళీ మనం కలుపుకోవాలి. పిండిని కలిపెట్టినా కదా, శనగపిండిని ఇప్పుడు ఒకసారి మనం కలుపుకోవాలి. మనం ఇప్పుడు వంకాయను ఒకసారి నూనె కాగింది, నూనె కాగిందో లేదా అని మనం ఎప్పుడైనా చేసేటప్పుడు కొంచెం పిండి వేసుకొని చూసుకోవాలి. ఆ విధంగా నూనె తేలి మీది కోసం నూనె కాగినట్టు మనం ఇప్పుడు వంకాయ బజ్జీలు వేసుకుందాం. బజ్జీలని ఈ విధంగా మనం ఈ విధంగా ముంచి మునిగేటట్టు చూసి ఈ విధంగా మనం బజ్జీలను వేసుకోవాలి. ఆహా ఏమి రుచి అనరామై మరచి రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంక ఏనండి. ఇట్లా అతుక్కోకుండా పక్కకు పెట్టుకుంటా 2 వైపులా కాల్చుకోవాలి. కాలిన తర్వాత ఇక్కడ 2 సైడ్ కూడా తిప్పుకొని ఇట్లా 2 వైపులా తిప్పి 2 వైపులా మంచిగా కాలేటట్టు కాల్చుకోవాలి. ఇవి మొత్తం కాలినవి మనం తీసుకున్నాం. బ్రౌన్ కలర్ రావాలి. ఈ కలర్ వస్తే కాలినట్టు. ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నాం. ఇదే విధంగా మిగతా వంకాయలను కూడా ఇదే విధంగా చేసుకోవాలి. వేడివేడిగా మసాలా వంకాయ బజ్జీ రెడీగా అయింది.
ఈ విధంగా చేసుకుంటే వంకాయ బజ్జీ పుల్లగా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత తినని వాళ్ళకైనా మంచిగా తినాలనిపిస్తుంది. మీరు కూడా ఈ విధంగా చేసి చూడండి. ఈ బజ్జీల్లోకి మనం ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని మసాలా కారం వేసి కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకున్నాక వంకాయను ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసి వంకాయని ఉల్లిగడ్డ కూడా ఈ విధంగా నింపుకొని తింటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది. బజ్జీల మసాలా కలపడానికి నేను ఒక స్పూన్ సగం తీసుకుంటున్న కారం, ఉప్పు కలిపిన కారం పొడి, అది ఒక స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నా, చిన్న టీ స్పూను నల్లుప్పు. ఇది నల్లుప్పు వేస్తే టేస్ట్ ఉంటుంది పుల్లగా. ఈ మసాలాని మనం ఈ విధంగా కలుపుకోవాలి. ఈ బజ్జీలో వేసుకుంటే పుల్లగా మంచిగా ఉంటుంది. మనం బయట బండి మీద కొనుక్కొని తింటే ఏదో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఇట్లా బయట షాపులలో ఇట్లా ఓళ్ళు ఉన్న డబ్బా దొరుకుతుంది. మన ఈ డబ్బాలలో వచ్చి పెట్టుకుని మనం మసాలాని ఇంకా మసాలాని ఇట్లా డబ్బాల్లో పోసి పెట్టుకొని మనం ఈ బజ్జీలో ఇట్లా ఎదిరించుకోవాలి. ఇట్లా మనం బయట బండి మీద ఇట్లా వేసిస్తారు కదా, ఇట్లా వేసినప్పుడు పుల్లగా టేస్ట్ అనిపిస్తుంది మనకు. మనం కూడా ఇంటి లోపల ఈ విధంగా చేసి పెట్టుకుంటే కూడా ఎన్ని రోజులైనా ఖరాబు కాదు. డబ్బాలో పోసి పెట్టుకుంటే ఎప్పుడైనా మిరపకాయ బజ్జీలకు కానీ వంకాయ బజ్జీలకు కానీ ఏ దానికైనా సరే వేసుకొని తింటే పుల్లగా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. నా వీడియోస్ రావాలంటే పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.